మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చిండు కదా. అవును. సొంత గుటి కాంగ్రెస్ చాలా ఏళ్ళు పార్టీలో పనిచేసిండు. అలాంటిది ఇలాంటి టైంలో బీఆర్ఎస్ లోకి వచ్చిండు, ఏమంటారు? బీఆర్ఎస్లోకి వచ్చిందంటే కాంగ్రెస్ ఇన్ని రోజులు 40 ఏళ్ల నుంచి చరిత్ర ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అధికారం లేనప్పుడు గలమెప్పిన నాయకుడు ఈరోజు బీజేపీలో బీఆర్ఎస్లోకి వెళ్తున్నాడంటే అది ఆయన వ్యక్తిత్వం. ఆయనకి ఏం అనిపించిందో ప్రజలకు తెలియజేస్తాడో, మరి తెలియజేయడో, కార్యకర్తలు ఏం చేస్తారో, జనాలు ఏం చేస్తారో అనేది ఆయనకి ఎరక. ఇప్పుడు బీఆర్ఎస్ను సంతోషాన్ని వచ్చాడు, ఆ ఎమ్మెల్యే ఇద్దరికి పడిరాక వెళ్తున్నారని చాలామంది అంటున్నారు. పడిరాకపోతే అడిగి తెలుసుకునాలి, అధిష్టానానికి చెప్పాలి. అలాంటి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఈరోజు మన సీనియర్ నాయకుడు అలా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? చిన్న కార్యకర్తలు ఏమనుకునాలి, ఎంత బాధపడతారు వాళ్ళు తెలుసుకొని మండల స్థాయి, గ్రామ స్థాయి లీడర్లు ఏమవుతారు? ఇలాంటి నాయకులు 40 ఏళ్ళ నుంచి నమ్ముకున్న నాయకుడిని ఇంకో పార్టీలోకి పోతే జెండా పట్టుకునాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ రోజుల్లో అని నేను అంటున్నాను. ఏంటంటే ప్రజలు తెలియజేస్తారు. ఇప్పుడు రేపు అట్లా పోతే టీఆర్ఎస్లో పోతే ఏమొచ్చి ఇన్ని రోజులు తిట్టే పార్టీలకు రూపాలు లేవు అన్నట్లు ఉన్నాయి కదా ఈ రోజుల్లో. ఎట్లా అంటే ఒకరు తిట్టడం వల్ల ఇంకో పార్టీ పోవడం, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ ఇలా పోవడం ఎంతవరకు సమంజసము అని ప్రజలు తెలుసుకునాలి. అంటే పార్టీలో నాయకుడు అనేవాడు ఎప్పుడు ఖచ్చితంగా ఉండేటట్లు లేడు అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయొద్దని ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోరో ప్రజలకు తెలియాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు. సొంత పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఈయనకి ఇస్తున్నారంటే ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వలేదండి. కార్యకర్తగా అందరికీ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఇస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ సమానతత్వమే చూస్తుంది. ఓడిపోయిన ఆయన బాధలో ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్లో పోతే అధ్యక్షుడిగా ఇస్తారా, సీఎంగా ఇస్తారా? ఏమి ఇయ్యరు కదా. అందులో ఓ కార్యకర్తనే కదా జీవన్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇందులో సాధించుకున్నాను, కానీ వేరే దాంట్లో పోయి నేను ఇప్పుడు ఇస్తాడా, పార్టీ అధ్యక్షుడు ఇస్తారా, సీఎం ఇస్తారా? ఇస్తే మా అంటే ఓ ఎమ్మెల్యే టికెట్ వచ్చేటప్పుడు ఇస్తుండొచ్చు, అలా గెలిస్తే మళ్ళీ ఏదన్నా ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారా? మన పార్టీ అధ్యక్షుడు ఇవ్వమని చెప్పండి, ఇస్తారా? పార్టీ అధ్యక్షుడు ఇంత సీనియర్ కదా, పార్టీ అధ్యక్షుడు ఇవ్వమనండి, ఇస్తారా? ఇయ్యరు కదా. అదే ఓ కార్యకర్తనే కదా. అందులో ఓ సీనియర్ నాయకుడు పోతున్నాడు అని అంటే ఒక స్థానం కల్పించాలి. కాంగ్రెస్ అట్లాంటిది అందులో వదులుకొని కార్యకర్తలు ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, దాని గురించి ఆలోచించకుండా వాళ్ళ అవసరాల గురించి వెళ్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బాగానుంది. దీన్ని బట్టి ఎంత ఏందనేది ప్రజలు తెలుసుకో, అన్నీ వస్తున్నాయి ప్రజలకు. ఎప్పటికైనా కానీ ప్రజల మనోభావాలు మంచి చూడడానికి కాంగ్రెస్ పార్టీ ఉందని నేను అనుకుంటున్నాను.